నమస్కారం సత్యవార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22వ తేదీ జరగనున్న 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశం. వర్గీకరణపై తన వైఖరి ప్రకటించకపోతే సీఎం చంద్రబాబును ఎక్కడా తిరగనివ్వబోమన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ. వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజం. అంబేద్కర్ కళాభారతి నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీపై విమర్శలు తగవన్న ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర. కాంగ్రెస్ పై ధ్వజం. ఈ నెల 22వ తేదీ ఆదివారం జరిగే 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో జరిగిన పల్స్ పోలియో సన్నాహక సమీక్షా సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్క చిన్నారిని గుర్తించి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. మొబైల్ ద్వారా సంచార జాతుల పిల్లలు, వలస కూలీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణం చేసే పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని అన్నారు. నగరంలో ఎన్ని పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను అడిగి తెలుసుకున్నారు. క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వారికి చెబుదాము నెక్స్ట్ ఇస్తాను. యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు 1 అవర్ టైం ఇచ్చి ఆ 1 అవర్లో అందరూ కిందకి రావాలి, కింద నేర్చుకోవాలి. కానీ ఎక్కడ లేదు సార్. అది మనం ఆస్పెక్ట్స్లో మనం సక్సెస్ అయ్యాం. బట్ ఏంటంటే ఇది ఇంకొక చోట ఎక్కడైనా రావచ్చు కాబట్టి తీసుకుపోతానే ప్రతి మీటింగ్లో అడుగుతున్నాం. అది శివరాత్రి వస్తుంది సార్. శివరాత్రి సందర్భంగా కొంచెం గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ డెప్యూటీ డేమని ఇచ్చే వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రివెంటివ్ యాక్షన్స్ తర్వాత ఐఈసీ ఎక్కువ చేయమని చెప్పినారు సార్. మన జనరల్ ఇష్యూస్ లో పర్టికులర్ ట్రీట్మెంట్. సో మీరు మళ్ళీ ఒకసారి ఆల్ మెడికల్ ఆఫీసర్స్ మీ సూపర్వైజర్స్ తోటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ మనం 100% సాధించామని దాంతో సైలెంట్ అయిపోకుండా అది కంటిన్యూస్ గా మానిటర్ చేయడం, మాక్సిమం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఫోకస్ షుడ్ బి గవర్నమెంట్ హాస్పిటల్స్. So the private hospitals, the public hospitals, movement అనేది ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ MMR and IMR also has to be closely monitored. Every child track చేసుకుని ఆల్ ప్రివెంటబుల్ డెత్స్ ఖచ్చితంగా ప్రివెంట్ చేసే ఈ సో అందుకే మళ్ళీ ఒకసారి మీరు either division wise or at the district level you hold a meeting coming week. Just with case wise you will be changing. Immunization కూడా immunization 100% రీచ్ అవ్వాలి. అక్కడక్కడ ఇంకా 1%, 2% గ్యాప్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది ఏరియాస్ 100% వచ్చి సమ్ బట్ అందరూ ప్రామిస్ చేసిన 100% రీచ్ అవుతామని. So that should be achieved by this month. Reach అయి ఉండాలి. ఒకసారి మీరు అయిన తర్వాత MCTS అప్డేషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చేసిన పనిని కూడా రిఫ్లెక్ట్ చేసే ఉండడం లేదు. అది మన NIC వాళ్ళు కూడా నేను టైప్ చేసిన కదా డౌట్స్ చూసుకోమని. అది కంప్లీట్గా అప్డేట్
కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ కళాభారతి నిర్మాణ పనుల్లో అధికారుల లోపాన్ని మరిచి తెలుగుదేశం పార్టీని విమర్శించడం తగదని జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆడిటోరియం నిర్మాణానికి నిధులు తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఇంతకాలం ఎందుకు నిర్మాణ పనులు చేపట్టలేదో వెల్లడించాలన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడిటోరియం నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెదేపా ఎస్సీసీఎల్ నాయకులు పాలేటి ఆదిశేషు, కేపీఎస్ రత్నరాజు, అశోక్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించడం, మరి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి బిరుదు ఏదైతే ఉందో భారతరత్నని ప్రదానం చేయడం జరిగింది. అలాగే పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా మరి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ఆవిష్కరించిన విషయాన్ని కాంగ్రెస్ పాలకులు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ మరి మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లోనే నడుస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోకూడదు. ఎందుకంటే స్త్రీలకు సమాన హక్కు, అలాగే అందరికీ కూడా రిజర్వేషన్లు అందాలనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ అందరికీ రిజర్వేషన్లు, మరి సమాజంలో స్త్రీలకు సమాన హక్కు, మరి అన్ని కూడా మరి తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ కళాభారతి పేరుతో ఏదైతే జరుగుతుందో అది పూర్తిగా మరి వారికే తెలియాలి. ఎందుకంటే ఆ రోజు మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఈ జిల్లాకు అనధికారికంగానే వచ్చారు తప్పితే అధికార పర్యటనగా రాలేదు. మరి అప్పటికప్పుడు అధికారులు అంబేద్కర్ కళాభారతి పేరుతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెనుక పెద్ద రాష్ట్ర అభివృద్ధి కోసం రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తద్వారా ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు. ఒంగోలులోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇవ్వడంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. క్రొత్తగా ఉద్యోగంలో చేరే రెవెన్యూ ఉద్యోగులకు అకాడమీ ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. కారుణ్య నియామకాల్లో అడ్డంకులు తొలగించి వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెఎల్ నరసింహారావు, ఆర్ వాసుదేవరావు, నాయకులు మధుసూదన్ రావు, శెట్టిగోపి, భక్తవత్సల నాయుడు, వీరాంజనేయులు, రాము, మనోహర్ రెడ్డి, ఆదిరెడ్డి, రజనీ కుమారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా స్పష్టంగా చెప్పాం, చాలా పని ఒత్తిడి ఉంది. ఇటు తుఫాన్లు రానివ్వండి, డ్రౌట్ రానివ్వండి, రైతు రుణమాఫీలు రానివ్వండి, ఏ ప్రభుత్వం కొత్తగా పథకాలు నూతనంగా ప్రవేశపెట్టినా గ్రామ స్థాయిలో మరి పారదర్శకత ఉండేటువంటి రెవెన్యూ ఉద్యోగి, గ్రామ రెవెన్యూ అధికారి ఉన్నందువల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధిదారుల ఎంపికలో గాని అన్ని విషయాల్లో కూడా రెవెన్యూ శాఖ ముందుండి పనిచేయాల్సి వచ్చినందువల్ల ఈరోజు అంత పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా మేము పని చేయడానికి సిద్ధమే. అవసరమైతే సమయం పెంచుకొని ఉన్న సమయంలోనే, అవసరమైతే ఇంకా కొంత సమయం పెంచుకోనైనా సరే ఉన్న సమయంలో చిత్తశుద్ధిగా కార్యదీక్షతో కనుక పనిచేస్తే ఆలస్యం చేయకుండా అవును కాదు తేల్చేసి ఎంత త్వరగా ప్రజలకు మనం విషయాన్ని చేరవేస్తే ప్రజలకి రెవెన్యూ ఉద్యోగులు అంత చేరువవుతారని చెప్పి మీ ద్వారా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఈ నెలాఖరు వరకు సెలవు పెట్టారు. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు ఆయన వ్యక్తిగత అవసరాల కోసం సెలవు పెట్టగా ప్రభుత్వం ఆమోదించింది. కలెక్టర్ స్థానంలో జేసీ డాక్టర్ హరి జవహర్లాల్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. చెప్పులు కుట్టి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు తాను కట్టుబడి ఉన్నానని డప్పు కొట్టి చెప్పిన చంద్రబాబు నాయుడు నేడు నోరు మెదపరెందుకని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. మాదిగ జాతిని వంచిస్తే రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబు పర్యటించినా తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు. అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం తాము కట్టుబడి ఉన్నామని,
మంత్రుల చేత ప్రకటనలు చేయించడం కాదు, చంద్రబాబే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు లేకుండా ఒక్క అడుగు కూడా కదలని చంద్రబాబు నేడు మాదిగలను మోసం చేయడానికి చూస్తున్నాడని అన్నారు. మార్చి 10వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్యకర్తలు మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు బ్రహ్మయ్య మాదిగ, అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు మాదిగ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే బడ్జెట్ శాసన సమావేశాల్లో తీర్మానం పెడతామని చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారి పర్యటనని 2 రాష్ట్రాల్లో అడ్డుకుంటాం. మాదిగల ఆవేదన ఆగ్రహంగా మారితే 2 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం మేము ముందుగానే హెచ్చరిస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాట తప్పి మాదిగల్ని మోసం చేయాలనుకుంటే తెలంగాణలో తిరగలేడు, ఆంధ్రప్రదేశ్లో తిరగలేడు. కృతజ్ఞత ఉండాల్సిన చంద్రబాబు నాయుడు విశ్వాసఘాతకుడిగా తన స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నాడు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కంటే ముందే వెంటనే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ముందే ప్రకటించాలి. వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, కేంద్రం ద్వారా వర్గీకరణ జరిగేటట్టుగా ప్రయత్నాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావాలి. అసెంబ్లీ సమావేశాల లోపు గనక, ప్రారంభం లోపు గనక చంద్రబాబు నాయుడు గారు గనక ముందుకొచ్చి ప్రకటన చేయకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 294 ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన రేపటి నుంచి ఎక్కడ మొదలైనా మా నిరసన అగ్రహరూపం దాల్చే విధంగానే అడ్డుకొని తీరుతామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానమే తక్షణం అవసరం కనుక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ ముట్టడికి సిద్ధపడాలనే దాని మీద ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే మార్చి 10న చెలో అసెంబ్లీ పేరుతో మాదిగల విశ్వరూప మహాసభ, మాదిగల విశ్వరూప మహాప్రదర్శన ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ వరకు కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈలోపు తేల్చకపోతే ఆ రోజు జరిగేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మాదిగలకు మధ్యలో యుద్ధమేననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ, అసెంబ్లీలో బీజేపీ ఏ యుద్ధం చేస్తుందో తెలియదో కానీ మార్చి 10వ తారీఖు నాడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మీద మాదిగల యుద్ధమే కొనసాగుతుంది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని విశ్వాసానికి గుర్తుగా మిగిలిపోతాడో, అసెంబ్లీ తీర్మానం పెట్టకుండా మార్చి 10వ తారీఖు నాడు లక్షలాది మంది ప్రదర్శన చేస్తున్నప్పుడు మా మీద లాఠీ చార్జీలో కాల్పులో జరిపించి మమ్మల్ని దెబ్బలు కొట్టేయడానికి, జైలుకు పంపించడానికి లేదా మమ్మల్ని చంపడానికి సిద్ధపడతాడో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. మాదిగలు మాత్రం ఆయనను వదిలిపెట్టరనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడ్డ ఎంఆర్పీఎస్ చంద్రబాబు నాయుడుకు ఎన్నో సందర్భాల్లో మా సహకారాన్ని అందించాం. మా సహకారాన్ని మర్చిపోయిన చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడం అనేది మాదిగ జాతి ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. ఒంగోలు మండల పరిధిలోని ప్రతి రేషన్ కార్డుదారుడు తమ ఫోటోలు అప్లోడ్ చేయించుకోవాలని తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు కోరారు. 2 రోజుల్లో ఫోటోలు లేని కార్డుదారుల వివరాలు సేకరించి అందజేయాలని ఆదేశించారు. ఒంగోలు మండల పరిధిలోని చౌక డిపో డీలర్లతో తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డుల్లో పేరు మాత్రమే ఉండి ఫోటోలు లేని జాబితాను డీలర్లకు అందజేయడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, డీలర్లు రాలేదని ఊరుకోకుండా ప్రజలు తమ రేషన్ కార్డు జెరాక్స్, కుటుంబ సభ్యుల ఫోటోలు డీలర్లకు గానీ రెవెన్యూ సిబ్బందికి గానీ అందజేయాలని కోరారు. ఫోటోలు అప్లోడ్ కాకుంటే రేషన్ కార్డులు రద్దయ్యే ప్రమాదం ఉందని తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు అన్నారు. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాము, మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన పనే లేదు. కంపల్సరీగా చౌకడి బోర్డు ఉండాలి. చౌకడి బోర్డు పెట్టినట్టు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా చౌకడి బోర్డు పెట్టండి. బయట స్టాక్ బోర్డు పెట్టండి. స్టాక్ బోర్డు కంపల్సరీగా పెట్టండి. స్టాక్ బోర్డునే చౌకడి బోర్డుని చూపించొద్దు. చౌకడి బోర్డు వేరు, స్టాక్ బోర్డు వేరు. ఉండాల్సిన అవసరం లేదు. కాంటు పెట్టే అధికారులని ప్రత్యేక ఫోటోలు అప్లోడ్ కానటువంటి కార్డుదారులు ఉన్నారు. చౌకడిపోల వారీగా ఏ చౌకడిపోలో ఎంతమంది కార్డుదారులై ఫోటోలు అప్లోడ్ చేయలేదో ఆ జాబితాను
చౌక డిపో డీలర్లకు అందజేయడం జరిగింది. కనుక కార్డుదారులు గ్రామంలో ఉన్నవారు కానీ నగరంలో ఉన్నవారు కానీ ఎక్కడైతే వారు నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారో ఆ చౌక డిపో డీలర్ వద్ద చౌక డిపో డీలర్లు అడిగినటువంటి సమాచారాన్ని అనగా ఆ కార్డుదారుల్లో ఫోటోను అదేవిధంగా రేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా అందజేయాలి. ఈ 1892 కార్డుదారులను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్ఓ గారు సమావేశం నిర్వహించి ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఫోటోలు మిస్ అయినటువంటి ఎవరైతే ఫోటోస్ అప్లోడ్ కాలేదో వారి వివరాలు కూడా మాకు ఈమెయిల్లో పెట్టడం జరిగింది. ఈ జాబితాలన్నీ కూడా చౌక డిపో డీలర్లకు పంపించాము. ఈరోజు చౌక డిపో డీలర్ల తోటి సమావేశం నిర్వహించాము. చౌక డిపో డీలర్లు అందరూ కూడా వారి వారి చౌక డిపో పరిధిలో ఉన్నటువంటి కార్డుదారులకు సంబంధించి ఎవరి ఫోటోలు అయితే అప్లోడ్ కాలేదో ఆ కుటుంబ సభ్యుల ఫోటో. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని నగర డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకేవీకే డిగ్రీ కళాశాల 18వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు ప్రిన్సిపల్ కందిమళ్ల పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ఆటల పోటీలలో విజేతలకు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి బత్తె నరసింహారావు, శ్రీరామ శర్మ, బివి సుబ్బారావు అధ్యాపకులు పాల్గొన్నారు. రోజులు అన్ని మాకు గుర్తొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మా కళాశాల మేము చదువుకునే రోజుల్లో కూడా ఎవరైతే క్రమశిక్షణను పాటించి ఎవరైతే భవిష్యత్తు మీద ఒక అవగాహనని కలిగి ఆ కళాశాల రోజుల్ని సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళంతా కూడా మంచి స్థానాల్లో ఉన్నాం. ఆ రోజు భవిష్యత్తు మీద అవగాహన లేకుండా ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎంత కష్టపడి మనకి ఈ బట్టలు కుట్టించారు, ఎంత కష్టపడి మనకి ఈ ఫీజులు కడుతున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క దృక్పథం ఏంటి, మనల్ని ఏం చేయాలని వాళ్ళు ఆశిస్తున్నారు, ఇవన్నీ మరిచిపోయి స్వల్పకాలిక చెడు సహవాసాలతో ఎవరైతే తిరిగారో వాళ్ళంతా ఇవాళ కష్టాల్లో ఉన్నారు. ఉదాహరణకి మా క్లాసులోనే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్నారు. నేను డిఎస్పీ హోదాలో ఉన్నా. మరి ఇద్దరు మిత్రులు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ హోదాలో ఉన్నారు. మేమంతా ఒకే బెంచ్లో కూర్చొని చదువుకున్నాం, ఒకే క్లాస్లో చదువుకున్నాం. మరి ఎందుకు కొంతమంది ఐపీఎస్లు కాగలిగారు, ఎందుకు నేను డిఎస్పీ? కళలు, ఆట పోటీలు అన్నీ కూడా ఈ కళాశాలలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి ఎగ్జామినేషన్స్ లో కూడా ఒంగోలు కళాశాలలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలతో పోల్చుకున్నప్పటికీ కూడా మెరుగైనటువంటి స్థానంలో మన కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఎస్పెషల్లీ బీకామ్ కంప్యూటర్స్ లో 2 సెక్షన్లు 120 మందితో మొత్తం 18 దాకా 22 ముక్కల్లో చూద్దానని పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడ అన్నాడు. ఇతరులకు సహాయం చేయడం పుణ్యం, ఇతరులకు సహాయం చేయడం పాపం అన్నాడు. 2 ముక్కలు చెప్పాడు మొత్తం. కాబట్టి రామాయణాన్ని గురించి ఒక ఆయన అడిగామంటే ఏముందంటే కట్టే కొట్టి తెచ్చాను 3 మాటల్లో చెప్పాడు. భారతి కట్టారు, రావణాసురుడు కొట్టాడు, సీతామోహన్ తెచ్చాడితే మొత్తం అన్నాడు. కాబట్టి ఉపన్యాసం భారీగా చెప్పడం కాదు, మీరు వినండి. వినడాల్లో మీరు దీన్ని ఎంతవరకు స్వీకరించి మన జీవితాన్ని మనం మార్చుకోవాలని మనం ఆలోచించే విద్యార్థి కొన్ని బాధ్యతలు నెరవేరుస్తుంటారు. మొదటి స్టేజ్లో అంటే ప్రాథమిక నుంచి ఉన్నత వరకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అదుపులో ఉంటూ వాళ్ళు మనో వికాసం చెందుతూ ఉంటారు. సెకండ్ స్టేజ్ అప్పుడు ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో అప్పుడే తల్లిదండ్రులు అదుపులో నుంచి బయటికి వచ్చి కాలేజీలో చేరి
చదువు సాగిస్తుంటారు. అప్పటికి వాళ్ళు పూర్తిగా బయటికి రాలేరు, తల్లిదండ్రుల అదుపులో కూడా ఉంటుంటారు. ఈ థర్డ్ స్టేజ్ అది వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్. ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆర్టీసీ డ్రైవర్లను టీమ్స్ చే పనిచేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 8ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గ్యారేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికే టిమ్స్ విధానం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, డ్రైవర్లకు పనిభారం పెరుగుతున్నందున అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ను విరుద్ధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 8ని తీసుకురావడం అన్యాయమని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, ఈయూ రీజనల్ అధ్యక్షులు కె నాగేశ్వరరావు, కార్యదర్శి వాకా రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రామారావు, డిపో అధ్యక్ష కార్యదర్శులు పి వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్ నల్లూరి శ్రీను, ట్రెజరర్ పి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే సమావేశాలు జరిపి టీమ్స్ వల్ల ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్లు, ఆర్ఎంలు, ఈడీలు పోటీపడి నేను నా రీజన్ లో నా డిపోలో ఇన్ని టీమ్స్ ప్రవేశపెట్టానంటే, నేను అన్ని ప్రవేశపెట్టానంటే సిగ్గు లేకుండా డ్రైవర్లకి పని భారం పెరిగేటటువంటి విధంగా, ఈ కండక్టర్ల వ్యవస్థను రద్దు చేసేటటువంటి విధంగా ప్రవర్తించి మరి పోటీపడి ఏదైతే ఈనాడు డ్రైవర్లే టీమ్స్ తీసుకెళ్లాలని చెప్పి కండక్టర్లు వద్దని చెప్పి ఏదైతే ప్రతిపాదన పెట్టారో ఆ ప్రతిపాదనని కొంతమంది, కొన్ని యూనియన్లు కొంతమంది వ్యతిరేకించిన, కొంతమంది స్వార్థపరమైనటువంటి డ్రైవర్లు మరి టీమ్స్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూశాం. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నెల 16న జిల్లాకు రానున్నారు. ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాలలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటనలో తెలిపారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ఒంగోలు పబ్లిక్ స్కూళ్లు 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డాక్టర్ సారా జార్జ్ జక్రయ్య విద్యార్థులకు సందేశమిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్కూల్ కరెస్పాండెంట్ ఎన్వి క్రాంతికుమార్, ప్రిన్సిపల్ కవితా కదిరేషన్ తదితరులు పాల్గొన్నారు. And fat the poor stories life. During the LGBT and humanist days were very popular. People came in crowd to attend his place at the Globe Theatre. That is from land to sea creative. We can inside of here there inform forest inside the forest is inform Station and diabetes. We welcome you all to చిన్న మనవి సేపట్లో ప్రారంభం కాబోతుంది. G 63
316 ఉంది. దయచేసి ఆ వెహికల్ ఎవరైతే వాళ్ళు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న దూదేకుల పలు సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ నూర్భాష దూదేకుల ముస్లిం సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సత్తార్ సాహెబ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నూర్భాష, దూదేకులు, లద్దాఫ్, పింజారీ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రత్యేక ఫైనాన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని సత్తార్ సాహెబ్ డిమాండ్ చేశారు. రాజకీయంగా అత్యంత వెనుకబడిన దూదేకులకు తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీటు కూడా ఇవ్వలేదన్నారు. సుబార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రక్కన పెట్టిందన్నారు. తెదేపా కేబినెట్లో మైనార్టీకి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. మే 2010 దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. దాన్ని వర్కింగ్ పొజిషన్లో పెట్టాలి. అలా పెట్టినట్టయితే మా పేదవాళ్ళకి 50,000 రూపాయల లోన్ దొరుకుతుంది, 25,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, కట్టక్కర్లేదు. అది పేదవాళ్ళకి దొరుకుతుంది. ఇది ఒకటి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాళ్వ సుబ్రహ్మణ్యం బీసీ కమిషన్ సిఫారసుల మేరకు బీసీఏలో ఉన్న ముస్లిం మేతరులని, బీసీబీలో ఉన్నట్టు దూదేకుల, పింజారీ, లద్దాఫ్, నూర్భాషల్ని బీసీఈలో చేర్చాలనేది వారి సిఫారసు. ఆ సిఫారసులు అమలు చేస్తూ బీసీఈలో చేర్చాలి. 3వ డిమాండ్. 4వ డిమాండ్ వచ్చేసి ఇప్పటి వరకు టీడీపీలో సేవలు అందిస్తున్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి దూదేకుల కులానికి చెందినటువంటి విజయవాడ నాగుల మీద పనిచేస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని మేము డిమాండ్. అదేవిధంగా మైనార్టీ శాఖని మైనార్టీ ముస్లిమ్స్కే ఇవ్వాలి. ఆ మంత్రి యొక్క పదవి ఇవ్వాలి. కానీ అది దురదృష్టవశాత్తు ఒక అగ్ర కుల సోదరులకు ఇచ్చారు. ఇప్పుడైనా కూడా మా సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రం ఇడిపోయినప్పటికీ షేక్ సత్తార్ సాహెబ్ గారు ఆయన కులమైనటువంటి ప్రేమతో కులాన్ని అట్టడుగునున్నారని, అట్టడుగునున్న ఈ కులానికి ఏమేమి ప్రభుత్వము ద్వారా రావాల్సిన ఫలాలని అలా తప్పకుండా ఈ 2 రాష్ట్రాలకు వర్తింపజేయుటకు ఆయన ఈ పర్యటన మొదలుపెట్టుకొని వచ్చి ఇక్కడ ఈ రావడము మాకు చాలా సంతోషము. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మా ఈ జిల్లాలో కూడా అందరు ఆఫీసర్లకు, జిల్లా ఆఫీసర్లు కూడా మా నూరు భాష చెందినటువంటి వారు వచ్చినప్పుడు వారికి అన్ని విధాలా సహాయం చేయాలని చెప్పి వారిని కూడా మా సంఘం తరఫున కోరుకుంటున్నాము. ఒంగోలు నగరంలోని శ్రీ ఆదిత్య పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన యాత్రలో భాగంగా మానస సరోవర్కు వెళ్లారు. విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం యాత్రకు వెళ్లి ఆ ప్రాంత విశిష్టతను విద్యార్థులకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 22వ తేదీ జరగనున్న 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశం. వర్గీకరణపై తన వైఖరి ప్రకటించకపోతే సీఎం చంద్రబాబును ఎక్కడా తిరగనివ్వబోమన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ. వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజం. అంబేద్కర్ కళాభారతి నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీపై విమర్శలు తగవన్న ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర. కాంగ్రెస్ పై ధ్వజం. సత్యవార్తలలో నేటి మాట. వాదనలో కేవలం వాస్తవం ఉంటే చాలదు. తన వాదన నెగ్గలేదని బాధపడకుండా ఎదుటి వ్యక్తిని ఒప్పించే చాతుర్యమూ ఉండాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.